అందరికీ నమస్కారం అండి. మన రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు వర్గాలు సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను గురించి ప్రశ్నించే వారి మీద ఉపా చట్టాలు ప్రయోగించి కృష్ణారావణ లాంటి వాళ్ళని సమాజంలో విద్వేషాలని రెచ్చగొట్టేటటువంటి విధంగా, మతాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి విధంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు అని చెప్పి ఇంకా అనేక రకాలైనటువంటి సెక్షన్లు ఆయన మీద మోపి ఆయన రిమాండ్కి పంపించారు. ఓకే, అయితే రాధా మనోహర్ దాస్ అనేటటువంటి వాడు ముస్లింల మీద, క్రిస్టియన్ల మీద, వారి మత విశ్వాసాలని గురించి, వారు గొప్పగా భావిస్తున్నటువంటి ధర్మాలని గురించి చాలా హీనంగా, మతాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి విధంగా, జాతి వైషమ్యాలు తీసుకొచ్చేటటువంటి విధంగా దారుణాతి దారుణంగా రాధా మనోహర్ దాస్ చేసినటువంటి వ్యాఖ్యలు సమాజాన్ని చీల్చేవి కాదా? సమాజంలో గొడవలు పెట్టడానికి కారణం కాదా? మతాల మధ్య చిచ్చు పెట్టడానికి కారణం కాదా? ఇతని మీద పెట్టరా ఉపా చట్టాలు? ఇతన్ని అరెస్ట్ చేయరా? చట్టం అందరికీ సమానమే కదా. ఇతను చేసినటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యల కంటే తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు రావణ్ చేశాడా? ఈయన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడుతున్నాడో, మతాలకు వ్యతిరేకంగా ఏం మాట్లాడుతున్నాడో, ప్రపంచ దేశాలు ఆరాధించేటటువంటి యేసుక్రీస్తును గురించి ఇతడు ఏం మాట్లాడుతున్నాడు? నన్ను కామెంట్ చేయడానికి ఇక్కడ వాళ్ళ పుట్టినోడేనా? 2 చెక్కల మీద 3 మేకలు పీక్కోలేని ఎండిపోయిన శవం. ఏసు ఎవడికి పుట్టాడో తెలుసా? ఏసు చవట ఆడ ఎవడ పుట్టాడో తెలీదు. బొక్కడా బైబిల్ బొక్కేం కాదు, బొక్కలో బైబిల్. అది ఒక వ్యభిచార పుస్తకం. పబ్లిక్ లో చెప్తా బొక్కడా బైబిల్. మన ఏదో చేసినట్టు బొక్కడా బైబిల్. క్రైస్తవ బొక్క. ఇది ఏదో పెద్ద బ్రిటిష్ వాడు పుట్టినట్టు క్రైస్తవ బొక్క తోలు తీసేస్తాం. క్రైస్తవ మాట ఎత్తారంటే క్రైస్తవులకు ప్రాబ్లమ్స్ వస్తే జెరూసలం దొబ్బేయచ్చు. సాహెబులకు ప్రాబ్లం వస్తే ఆఫ్ఘనిస్తాన్ కో పాకిస్తాన్ కో దొబ్బచ్చు. క్రైస్తవులందరూ ప్రాణం కంటే పవిత్రంగా భావించేటటువంటి బైబిల్ని గురించి ఏం మాట్లాడుతున్నాడు? ఈ మాటలు తప్పు కాదా? ప్రభుత్వాలు వీటి మీద స్పందించవా? ఇవి కాదా విద్వేషాలకు కారణం? మత సామరస్యం దెబ్బతింటుంది అంటే ఇలాంటి వ్యక్తుల యొక్క వ్యాఖ్యలు కాదా? అంటే మెజారిటీ వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఈ దేశంలో పక్క మతాల వాళ్ళని కించపరచవచ్చు, ద్వేషించవచ్చు, వాళ్ళ మత గ్రంథాలని దూషించవచ్చు, వాళ్ళ దేవుణ్ణి ఎండిపోయిన సేవ అనొచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు. లైసెన్స్ ఇచ్చేసారా? ఇతన్ని ఎందుకు కంట్రోల్ చేయరు మీరు? ఇప్పుడు ఒక డిబేట్ జరుగుతుంది. ఆ డిబేట్లో ఒక ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలని ఇతను ఎలాగా మాట్లాడుతున్నాడో చూడండి. చూసారా? సెక్యులర్ అంటే చేతగానోడు అంట. అంటే ప్రధానమంత్రి చేతగానోడా? ముఖ్యమంత్రి గారు చేతగానోడా? ఎమ్మెల్యేలు చేతగానోడా? ఈ దేశ రాజ్యాంగం చేతగానిదా? అసలు ఏంటిది? ఇతని నోటికి అదుపు లేదా? ఈ దేశం సెక్యులర్ దేశం కాదా? ఈ దేశంలో ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛ లేదా? ప్రతి పౌరుడికి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రకారంగా ఈ దేశంలో గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని బ్రతికేటటువంటి హక్కు లేదా? ఏం మాట్లాడుతున్నాడు ఇతను? అంటే ఇప్పుడు ప్రధానమంత్రి సెక్యులర్వాది చేతగానుడా? మన ముఖ్యమంత్రి సెక్యులర్వాది చేతగానుడా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీద ఈ దేశం అందరిది కదా, సెక్యులర్ దేశం ఇది. ప్రధానమంత్రి చెప్పండి సెక్యులర్వాదం ఉందని అంటే ఇప్పుడు ఎవరు చవటలు? రాజకీయ నాయకులు చవటలా? అంటే ఇతను ఏం చెప్తున్నాడు? రాజకీయ నాయకులు చర్చల మీదకి, మసీదుల మీదకి వెళ్ళి అక్కడి నుంచి డబ్బులు తీసుకురండి, అక్కడి నుంచి మీరు డబ్బులు తీసుకురాలేకపోతే మీరు చవటలు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇది రాజకీయ నాయకులు యాక్సెప్ట్ చేస్తారా? ఇటువంటి వ్యాఖ్యలు యాక్సెప్ట్ చేస్తారా? సార్, ఎక్కడున్నాం మనం? అసలు ఎందుకు ఇలాంటి వ్యక్తుల్ని సమాజంలో మీరు ఉపేక్షిస్తున్నారు? సమాజంలో అలజడి రేకెత్తించేటటువంటి విధంగా నోటికి అదుపు లేకుండా ఇతను మాట్లాడుతున్నాడు అంటే చట్టాలు ఇతన్ని అదుపు చేయవా? చట్టాలంటే ఇతనికి గౌరవం లేదా? చట్టాలు ఇతనికి వర్తించవా? ప్రశ్నించే వాళ్ళకి వర్తిస్తాయా? విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళకి వర్తించవా చట్టాలు? అసలు మనం ప్రజాస్వామ్య ప్రభుత్వంలోనే ఉన్నామా? చట్టాలు ఎవరికి కొమ్ము కాస్తున్నాయి? మీరు చూడండి ఇంకా ఏం మాట్లాడుతున్నాడు. హీరోలా ఉండేవాడు ఘాట్ అవుతాడు. గాడి మీద ఎక్కించి కొట్టించి ఏంటంటే హీరోలాగా ఉండేవాడు గాడ్ అవుతాడట. దేవుడు ఎలా ఉండాలనేది నిర్ణయించడానికి నువ్వెవడివి? అసలు నువ్వెవడివి? ఇలాంటి వ్యాఖ్యలు దేవుళ్ళను గురించి ఎవరు చేసినా తప్పే. హిందువు చేసినా, ముస్లిం చేసినా, క్రిస్టియన్ చేసినా, ఎవడు చేసినా తప్పే. ఎవడు తప్పు చేసినా శిక్షించాల్సిందే.
క్రైస్తవులు అతి పవిత్రంగా ఆరాధించే యేసు ప్రభువుని గురించి ఏమంటున్నారు చూడండి. అని మేకులు కొట్టి అది ఇద్దరు దొంగలతో గాడి లక్షణం ఉందనా గాడి మీద ఎక్కిన గాడి కొడుకు యేసు ప్రభు గాడిద మీద ఎక్కడు గాడిద కొడుకు అంట. ఇది మత దూషణ కాదా? ఇది మత దూషణ కిందకి రాదా? నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, పోలీసు వారిని అడుగుతున్నాను. యేసు ప్రభుని గాడిద కొడుకు అంటే ఇది మత దూషణ కిందకు రాదా? మత విద్వేషం కిందకు రాదా? ఇతని మీద చర్యలు తీసుకోరా? ఇంకేమన్నాడు యేసు ప్రభుని గురించి? గాడి మీద ఎక్కించి కుక్కను కొట్టినట్టు కొట్టించి ఉమ్ము గాడిద మీద ఎక్కించి కుక్కను కొట్టించినట్టు కొట్టించి ఉమ్మూయించి గాడిద మీద ఎక్కిన గాడిద నా కొడుకు అని యేసు ప్రభుని గురించి ఇంత దారుణాతి దారుణంగా మాట్లాడుతూ ఉంటే రాధా మనోహర్ దాస్ మీద కేసులు ఉండవా? ఈయన చట్టానికి అతీతుడా? ఈయన సుప్రీంకోర్టుని తిడతాడు, గౌరవ న్యాయమూర్తిని తిడతాడు. అంటే సుప్రీంకోర్టుని తిట్టినా, గౌరవ న్యాయమూర్తులను తిట్టినా, వాళ్ళు ఇచ్చిన తీర్పుల్ని తిట్టినా ఇతని మీద కేసులు ఉండవా? కాదు, కొత్తగా పెళ్ళయింది, ఎంతసేపు చేయాలి? తీసుకొడతాం. సుప్రీం కోర్టు లేడు, ఆడి పొగుడు లేడు, చెప్పు తీసుకొడతాం. మీ లిమిట్స్ మీరు దాటారా బాగుండదు. మేము పనులను పెట్టుకున్నాం, పనుల్లో ఉండాలి. అదవుతున్నా తొక్కలో కోర్టు ఏం కేర్ చేయకండి. వాళ్ళ ధర్మానికి అనుగుణంగా ఉంటే దండం, లేకపోతే పిండమే. ఈ దేశంలో ప్రధానమంత్రి మొదలుకుని సామాన్య ప్రజల వరకు కూడా అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టుని గౌరవిస్తుంది, న్యాయమూర్తుల్ని గౌరవిస్తుంది. ఇతనికి న్యాయమూర్తులంటే గౌరవం లేదు, న్యాయమూర్తులు ఇచ్చేటువంటి తీర్పులంటే గౌరవం లేదు. చూడండి అసలు ఎంత జుగుప్సాకరంగా మాట్లాడుతున్నాడు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని గురించి ఎంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు చూడండి. కాబట్టి ఒక గౌరవం లేదు, మాటలో హుందాతనం లేదు. ఏం మాట్లాడుతున్నాడు? కొత్తగా పెళ్ళవుతుంది, ఎంతసేపు చెయ్యాలో కూడా ఆడే చెబుతాడేమో అని గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని గురించి ఆ రకంగా మాట్లాడుతూ ఉంటే పక్కనున్న వాళ్ళు అపహాస్యం చేస్తూ ఉంటే ఈరోజు న్యాయస్థానాలంటే ఇంత అపహాస్యానికి గురయ్యేలాగా చేసిన వ్యాఖ్యల మీద చట్టం ఏం చర్యలు తీసుకుంటుంది? ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకుంటున్నాయి? ఇతను చట్టానికి అతీతుడా? ఈ వైఖరి ప్రజల్ని రెచ్చగొట్టడం కాదా? న్యాయస్థానాలంటే గౌరవం లేకుండా చేయడం కాదా? చట్టానికి భయపడకుండా ఉండడానికి ప్రేరేపించడం కాదా? ఇవి అలాంటి తీవ్రమైనటువంటి నేరాల కిందకు ఈ వ్యాఖ్యలు రావా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అంటే మీరు చేసే తప్పు ఈ దేశంలో ఏ పౌరుడైనా చేయాలని ఎంకరేజ్ చేస్తున్నారా? దీన్ని ఎలా భావించాలి? రోడ్డు మీద ఆవులు కోసినప్పుడు చెప్పు, ఎన్ని ఆవులు కోయాలో చెప్తావా? ఇప్పుడు రోడ్డు మీద ఆవులను కోస్తే దానికి సంబంధించినటువంటి చట్టాలు ఏమైనా ఉంటే చట్టం చూసుకుంటుంది కదా. ఈయనకి ఏమైనా బాధ ఉంటే కంప్లైంట్ చేయమనండి. చట్టాన్ని ఉపయోగించుకుని వెళ్ళి మీరు కంప్లైంట్ చేసి శిక్ష పడేలాగా చేయండి. అంతేగాని సుప్రీంకోర్టుని, న్యాయమూర్తుల్ని ఎలా మీరు ద్వేషిస్తారు? వాళ్ళని ఎలా మీరు దూషిస్తారు? రోడ్ల మీద కోస్తారు, ఎన్ని ఆవులు కోయాలో చెప్పరా? నీకు దమ్ముంటే ఇంకా చూడండి, మన అమ్మ వారమ్మ తల్లి వాళ్ళేమో 2 చెక్కల మీద ఎలాడదీసి శవాన్ని నమ్ముతారు. చూసారండి? ఏమండి, ఇదే మాట ఏ మత విశ్వాసానికి చెందినటువంటి వ్యక్తి అయినా ఇతను మాట్లాడినట్టే వేరే మత విశ్వాసాలకు చెందినటువంటి వారి దగ్గరికి వెళ్ళి వారు విశ్వసించేటటువంటి వ్యక్తుల్ని గురించి, దేవతామూర్తుల్ని గురించి ఇంత అవమానకరంగా మాట్లాడితే అసలు ఈ పాటికి టీవీ ఛానళ్ళు కోడై కూసేసేవి. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనం అయిపోయింది కదా తెలుగు రాష్ట్రాల్లో. ఫలానా మతానికి చెందినటువంటి వాడు అలా చేశాడు, ఇలా అన్నాడు, అలా అన్నాడు అని చెప్పి అసలు పెద్ద సెన్సేషనల్ న్యూస్ అయిపోవాలి. ఈ పాటికి అరెస్టులు, నిరసనలు. ఇవి మతాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి మాటలు కాదా? మేము అడుగుతున్నాం. దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో ఎవడైనా మనకు పుట్టిన వాళ్ళు ఉన్నారా అక్క? ఎవరన్నా? ఇప్పుడు మనకు పుట్టడం ఏంటండి? ఏ మాటలు ఇవి? సభ్య సమాజం తలదించుకునే మాటలు కదా. మనకు పుట్టారు, మన ఏంటి ఈ మాటలు? ఏంటి? ప్రతి వ్యక్తి కుటుంబానికి ఒక గౌరవం ఉంటుంది, ప్రతి వ్యక్తికి ఒక గౌరవం ఉంటుంది. ఇతడు ఎంత వ్యక్తిత్వ హననం చేస్తూ ఉంటే ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తుంది ఇతన్ని? ఇప్పుడు ప్రసాదం మేంతేనో అని అంటే ఎవరి విశ్వాసం వారిది. నచ్చితే తింటాడు, నచ్చకపోతే మానేస్తాడు. రాజ్యాంగం స్వేచ్ఛ ఇచ్చింది.
బలవంతంగా తినమని చెప్పడానికి నువ్వెవడివి? అలాగే ఇంకొకడైనా సరే ఎవడైనా వాడి ధర్మానికి వాడి విశ్వాసానికి సంబంధించింది ఏదైనా తీసుకుని వచ్చి నీకు ఇచ్చినప్పుడు నీకు నచ్చితే తింటావు, నచ్చకపోతే మానేస్తావు. క్వశ్చన్ చేయడానికి నువ్వెవడవి? ఈ వ్యాఖ్యలు అన్నదమ్ములాగా అక్కచెల్లిలాగా కలిసిమెలిసి ఉంటున్నటువంటి మనుషుల మధ్య మత విద్వేషాలు సృష్టించి మనుషుల మధ్య ఉన్న సఖ్యతను చెడగొట్టేటటువంటి వ్యాఖ్యలు కాదా? ఇలాంటి వ్యాఖ్యలు చేసేటటువంటి వాళ్ళని ఎందుకు ఉపేక్షించాలి? మా ప్రశ్న ఇది. ఏమని తెచ్చి మా వాడిని నమ్ముకోండి, కొనది అమ్ముకోండి, మా వాడే దిక్కు ఈయనేమో. ఇప్పుడు ఏంటి సార్ పవన్ కళ్యాణ్ గారు, ఈ వ్యాఖ్యలకి మీరన్నా సమాధానం చెప్పాలి. మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టేటటువంటి వాడు ఎంత వాడైనా సరే వాడిని ఉపేక్షించమని చెప్పారు. రాధా మనోహర్ దాస్ విషయంలో మీరు తీసుకునే చర్యలు ఏంటో చెప్పండి. అతనికి రాజ్యాంగం అంటే గౌరవం లేదు. రాజ్యాంగం చెప్పినటువంటి సెక్యులర్ అనేటటువంటి అంశం మీద అతనికి గౌరవం లేదు. ముస్లింలంటే గౌరవం లేదు, క్రైస్తవులంటే గౌరవం లేదు, ముస్లింలు విశ్వసించేటటువంటి విశ్వాసం మీద గౌరవం లేదు, క్రైస్తవులు దేవుడి మీద మత గ్రంథం మీద గౌరవం లేదు, బైబిల్ని పట్టుకుని బొకడా బైబిల్ అంటాడు, క్రైస్తవ తొక్క అంటాడు. ఏంటండి చర్యలు ఉండవా? ఇవి విద్వేషపూరితమైనటువంటి మాటలు కాదా? ఇతన్ని అదుపులో పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి లేదా? మెజారిటీలు మతాల మధ్య చిచ్చులు పెట్టొచ్చా? మెజారిటీలు సాటి మతాన్ని కించపరచొచ్చా? సాటి మత విశ్వాసాల గురించి జుగుప్సాకరంగా మాట్లాడొచ్చా? మీరు ఆ లైసెన్స్ ఇచ్చారా? ఏంటిది? ముందు ఇతన్ని కంట్రోల్ చేయండి. ఇతనిలాగా ఎవరు మాట్లాడినా శిక్షార్హులే. కాబట్టి నేను ప్రభుత్వానికి, డిప్యూటీ సీఎం గారికి విన్నపం చేసేది ఒకటే, మతాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి ఈ రాధా మనోహర్ దాస్ని ఇతని వ్యాఖ్యల ఆధారంగా ఎప్పుడు అరెస్ట్ చేస్తారో ముందు చెప్పండి. ఇలాంటి వ్యక్తులు దేశ సౌభ్రాతృత్వానికి, దేశ సమగ్రతకి, దేశ సఖ్యతకి ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు. ఇలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోండి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం. అందరికీ నమస్కారం.